వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు. నేరేడుచెల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం లెక్కింపు. కర్నూలు బీసీ భవన్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు. ఇరవై 25న కర్నూలు నగరంలోని బీసీ భవన్లో జరగనున్న జాతీయ బీసీల సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని కలిసికట్టుగా జయప్రదం చేయాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం స్టేట్ డైరెక్టర్ వెంకట్ రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రచార కార్యదర్శి వేంపేట రాంబాబు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డలోని శ్రీరామ మినీ ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా బీసీల తలరాతలు మార్పు రావట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినా ఇప్పటికీ కూడా ఫలితం లేదని ఆయన అన్నారు. బీసీల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తమ హామీలు నెరవేరలేదని ఆయన అన్నారు. కురవ, చాకలి, మంగలి తదితర కులాలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బీసీలపై దాడులకు రక్షణ కల్పిస్తూ రక్షణ చట్టాన్ని తీసుకొని రావటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్టేట్ డైరెక్టర్ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ తాలూకా రజక సంఘం అధ్యక్షుడు చెదల దిన్నే రమణ, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామాచారి, యాదవ్ సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ యాదవ్, బీసీ సంఘం జిల్లా నాయకులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖు ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా కర్నూలులోని బీసీ భవన్ నందు బీసీల ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. దానికి ఈరోజు ఆర్లగడ్డకు వచ్చి ఆర్లగడ్డలో బీసీ సోదరులందరితో కలుపుకొని బీసీ రమణ గారు అయితేనేమి, రామాక్షి అయితేనేమి, తర్వాత బాలవిషయనేమి, సురేష్, తర్వాత వీళ్ళందరితో కలిపి ఆర్లగడ్డ నియోజకవర్గంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగినది. ఈ నెల 25వ తారీఖు ఆదివారము కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీల ఆత్మీయ సమావేశము బీసీ భవన్ నందు ఉదయం 10 గంటలకు జరుగును. రాష్ట్రంలో బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా బీసీల ఉద్యోగాలలో రిజర్వేషన్లను కల్పించాలని చెప్పేసి ఈ చర్చా వేదిక ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖున జాతీయ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఆళ్లగడ్డ నియోజకవర్గం సంబంధించిన బీసీ సోదరులందరూ రేపు 25వ తారీఖు కర్నూలు బీసీ భవన్ నందు జరుగు బీసీల ఆత్మీయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరడం జరుగుతున్నది. నా పేరు పాలకవీటి విజయ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ, అదేవిధంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. జాతీయ బీ సంక్షేమ ఆధ్వర్యంలోని రేపు జరగబోయే జాతీయ బీ సంక్షేమ సంఘం ఆత్మీయుల సమావేశం 20వ తారీఖు జరుగుతుంది కర్నూలు నగరంలోని బీసీ భవన్లో. ఈ సమావేశానికి ఆర్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం ప్రతి పల్ల తిరుగుకుంటూ పొద్దు నుంచి నేను, రాష్ట్ర డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు అయితేమి, బాలు అయితేమి, మిగతా బీసీ నాయకులు అయితే ఆచార్యులు అయితేమి, రమణ అయితేమి ప్రతి పల్ల తిరుగుకుంటూ బీసీలను చేతనం చేసుకుంటూ, ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈరోజు కూడా బీసీల తలరాతలు మారలేదు. గత కొన్నేళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి కొన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా బీసీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలా. ఎందుకంటే పార్లమెంట్లో బీసీ మహిళలు బిల్లు పెడితే ఆ బిల్లులో ఎవరయ్యేది అంటే అగ్రవర్ణ లేడీస్ అవుతారు. మరి అదే పార్లమెంట్లో బీసీ మహిళలకు ఏర్పాటు చేస్తే ఈరోజు కింది స్థాయి మహిళలు బీసీ మహిళలు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు. కాబట్టి ఆ డిమాండ్ పైన కొన్నేళ్ళ నుంచి ఆర్ కృష్ణ గారు పోరాడుతున్నారు. అదేవిధంగా మన బాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చాలా న్యాయం జరిగింది.
ఎందుకంటే ఈరోజు బీసీలకు చాకలు కానీ మంగళ కానీ కురువ కానీ కొన్ని కులాలకు బీసీల పైన దాడులు కానీ దాడులు జరుగుతున్నాయి. మొన్న నిన్న పొద్దున ఒకటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనుచరులు బీసీల పైన చాలా దారుణంగా దాడి చేశాడు. చావు బతుకున్న పరిస్థితుల్లో ఉంది. ఈ అగ్రవర్ణ దాడులు చాలా జరుగుతున్నాయి కాబట్టి రక్షణ చట్టం తేవడం చాలా సంతోషం. ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం చంద్రబాబు గారు మరింత కృతజ్ఞతలు చెందుతున్నాం. అదేవిధంగా అయ్యా బాబు గారు బీసీల కురుగుతులకు సంబంధించిన బడ్జెట్ గతంలో 2,200 కోట్లు విడుదల చేశారు. ఆ విడుదల ఆగిపోయింది. దయచేసి రేపు బడ్జెట్లో ఉన్న బీసీలకు ఖచ్చితంగా ఆ 2,000 కోట్లు రిలీజ్ చేస్తే బీసీలు బాగుపడతాం. ఎందుకంటే మీరే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటున్నారు కాబట్టి ఆ బీసీల పార్టీ కాబట్టి బీసీలకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రక్షణ చట్టం ప్రతి స్టేషన్కి ప్రతి మండల స్టేషన్కి కూడా ఆ చట్టం వర్తింప చేసి వర్తింప చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు బీసీలకు ఆదాయం పరిమితం ఉంది. బీసీలకు ఇన్కమ్ ట్యాక్స్ 7 లక్షలు మాత్రం ఉంది. దాన్ని 20 లక్షలు పెంచామని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కూలి పోతే 1000 రూపాయలు ఒక రోజు కూలి 1000 రూపాయలు ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి 7 లక్షల నుంచి 20 లక్షలు పెంచామని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా బీసీలలో ఉద్యోగుల ప్రమోషన్ ఈరోజు 10th క్లాస్ చదివిన ఎస్సీ 10th క్లాస్ చదివిన ఒక రెవెన్యూ ఉద్యోగస్తుడు ఈరోజు ఎంఆర్ఓ బీసీ ఉద్యోగం కింద జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఉద్యోగ ప్రమోషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఫీజు రిమెంట్స్ దయచేసి ఫీజు రిమెంట్స్ పిల్లలు ఈరోజు బీటెక్ పిల్లలు అయితేమి, డిగ్రీ పిల్లలు అయితేమి, పీజీ పిల్లలు అయితేమి కాలేజీలలో ఖచ్చితంగా ఫీజులు మీరు కట్టాలని ఎన్నిక పంపడం జరుగుతుంది. చేతులేసి మొక్కుతున్నాం మీ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా బీసీ పిల్లల్ని ఖచ్చితంగా ఫీజు రిమెంట్స్ బకాయిలు కాలేజీలకు వచ్చి మా బీసీ పిల్లలకు ఖచ్చితంగా 10వ చదువులు చదివించుకొని కలెక్టర్లు కావాలా, అమెరికా కావాలా. మీరు విదేశీ విద్య కూడా పెట్టారు, విదేశీ విద్యా పథకం పెట్టారు. ఆ విదేశీ విద్య కూడా ఏర్పాటు చేయండి. కాబట్టి రేపు జరగబోయే 20వ తారీఖు కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లా నంద్యాల కర్నూలు జిల్లాలో జరిగే సమావేశానికి బీసీలందరూ హాజరు కావాలి. అదే తరుణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తారీఖు ఆర్ కృష్ణ నాయకత్వంలోని విజయవాడలోని ఐలాపురం హోటల్లోని రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు కూడా అందరూ హాజరు కావాలని కోరుకుంటూ, ఒక ముఖ్యం అందరూ రాజకీయ పార్టీలకు చెప్తున్నాను, అయ్యా మీరు అడిగేది బీసీలు ఓట్లాడుతున్నారు కానీ బీసీలను దొక్కుతున్నారు. బీసీలను దొక్కితే మీ పత్రం రాజకీయ పత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బీసీలను గుర్తించుకోండి. ఏ రాజకీయ పార్టీ ఎలక్షన్ల ముందు బీసీలు ఆడతారు, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీలకు మర్చిపోతారు, జెండాలు మోపిస్తారు, మా అజెండా అడుగుతాను. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు వచ్చి దాదాపు 18 నెలలు అయింది. కార్పొరేషన్ నిధులు ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టారు. ఆ తరుణం లేకుండా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి మాకు ఖచ్చితంగా ఆర్థిక విధానంలో బీసీలు న్యాయం చేయాలని కోరుకుంటూ, నా పేరు రాంబాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో రోజురోజుకి మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వాగులు వంకలు వంతెన కింద సైతం మట్టిని జేసీబీలు పెట్టి తోడేస్తున్నారు. నిరంతరం ట్రాక్టర్లతో మట్టిని తోడేస్తూ ధనార్జనకు పాల్పడుతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అధికారులు సెలవుల్లో ఉంటారని కొంతమంది మట్టి మాఫియా జేసీబీ ట్రాక్టర్లతో రహదారి పక్కన ఉన్న మాండవ్య నదిలో మట్టిని యథేచ్ఛగా తోలుతున్నారని మీడియా విజువల్స్ తీస్తుండగా అది గమనించిన మట్టి అక్రమదారులు జేసీబీ ట్రాక్టర్లతో పరారయ్యారు. అంతలో చేరుకున్న ట్రాక్టర్ల యజమాని మీడియా వారిని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసి విఫలమయ్యేసరికి జారుకున్నారు. అప్పటికే మీడియా వారు రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చి ఉండటంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ తహసీల్దార్ నరసింహకుమార్ అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై విచారించి చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. వాగులు వంకలు వంతెన కింద ఎలాంటి మట్టి తవ్వకాలు జరపరాదని, అలా మట్టి తవ్వకాలు జరిగితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వాగుల్లో వంకల్లో ఇలాంటి లోతైన తవ్వకాలు దొరికితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపిన వారిపై విచారించి చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు నాకు విలేకరుల ద్వారా అందిన సమాచారం మేరకు రాయచోట్లోని గాల్వీడ్ రోడ్లో, అంటే మన మదనపల్లికి కలెక్టరేట్కి లింక్ కలుపుతున్నటువంటి రోడ్లో 252 హైవే పైన 252 సర్వే నెంబర్ వావుపురంబోగా ఉన్నటువంటి సర్వే నెంబర్ నందు మట్టి తోలుతున్నారనే ఇన్ఫర్మేషన్ లభించడంతో నేను కార్యాలయం నుంచి హుటాహుటికి ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చే తరుణంలో నా బండికి ఎదురుగా అతను బైక్లో వెళ్ళిపోవడం జరిగింది. ఈ మట్టి ఎవరైతే తోలుతున్నారో ఆ వ్యక్తి, అతని గురించి విచారణ చేస్తున్నాము. ఇక్కడ వాగుపురం బొక్కులో దాదాపు ఈ పండగ సమయంలో ఇక్కడికి వచ్చి విచారణ చేసిన తర్వాత చాలా వరకు బాగా గుంతలు తవ్వి మట్టి తీసినట్టు తెలుస్తూ ఉంది. మేము చాలా వరకు అందరికీ కూడా ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. వాగుల్లో కానీ వంకల్లో కానీ ఎవరన్నా మట్టి తోలితే దానికి చాలా ఇబ్బంది పడుతుందని, దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాటలు పెడచవని పెట్టి ఇక్కడ ఈ విధంగా చేయడం అనేది
చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం వీటిపైన. ఆ వ్యక్తిని మేము చూడడం జరిగింది. అతను ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నాం. అతని పైన ఏ విధంగా కేసులు పెట్టాలి ఏం కాదు దాని మీద ఆలోచిస్తాం. ఇక్కడ మట్టి తోలినట్టు కూడా ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ట్రాక్టర్ గుర్తులు కానీ ఇట్లా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. ఎండ్లపల్లి నుంచి ఒక వ్యక్తి ఈ విధంగా ఇక్కడ చేస్తుంటే మేము కనుక్కున్నాం సార్ అని చెప్పడం జరిగింది. వారిని కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. దీని మీద విచారించి అధికారులకు నివేదిక సమర్పించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాగుపురం బోకులు వంకలు ఇవన్నీ గ్రీన్ బెల్ట్ కిందకు వస్తాయి. గ్రీన్ బెల్ట్లో ఈ విధంగా తవ్వకాలు చూడడం వల్ల రేపొద్దున ఇప్పుడున్న వాగు వంకలు నిండినప్పుడు ప్రమాదాలు జరిగే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఎరాడికేట్ చేయాలి. వాగుల్లో వంకలు ఎక్కడ కూడా ఈ మట్టి తవ్వకాలు జరగకూడదని చెప్పి గౌరవనీయులు జిల్లా సర్వోన్నతాధికారి వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వాగుల్లో వంకల్లో మేము ఈ విధంగా అక్రమ మట్టి తవ్వకాల మీద ఖచ్చితంగా ఉక్కు పదం మోపుతాం. నో డౌట్ దీనిపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవడానికి యాక్షన్ తీసుకుంటాం. భూమి వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళ భూమిలో వాళ్ళు చేసుకోవాలి తప్ప, లేదా ఎక్కడి నుంచన్నా వేరే చోటు నుంచి తెచ్చుకోవడానికి సిద్ధపడాలి తప్ప వాగుపురం బోకుల్లో వంకపురం బోకుల్లో చేయకూడదు. ఇది చాలా నేరం. ఎందుకంటే వాగులో ఈ విధంగా ఇంత గుంతలు తీసేసి ఆ విధంగా వదిలేయడం వల్ల రేపొద్దున నీరు రావడం జరుగుతుంది. ఎవరన్నా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడన్నా ఆహ్లాదకరమైన ప్రదేశం అని చెప్పి లేకుంటే ఏదైనా పొరపాటునో దిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువ. ఈ మధ్య మామూలుగా రోడ్లో మనకు వాగులు వంకాలు వచ్చినప్పుడే ఆ కాలువలో పడిపోయి మనుషులు చనిపోయే పరిస్థితి చూసాం. కాబట్టి ఇటువంటి విపత్తుపర పరిస్థితులన్నింటినీ అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకుంటాం. ఏదైనా సరే మట్టి తీసుకోవాలంటే మాత్రం వాటిపైన ఖచ్చితంగా పర్మిషన్స్ గ్యారంటీ ఇంపార్టెంట్. మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని చేసుకోవాలి. సో అట్లా జరగకుండా ఈ విధంగా ఇది చేయడం చాలా తప్పు, నేరం. దాని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి గాను ఎన్ఎస్పీ క్యాంపులో ఏ గ్రేడ్లో బిల్డింగ్ను సబ్ రిజిస్టర్ ఆఫీస్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు. దాంతో కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఎన్ఎస్పీ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వెళ్లారు. సబ్ రిజిస్టర్ అధికారులు ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తమ శాఖకు చెందిన భవనంపై మీ పెత్తనమేంటని ఎదురు తిరిగారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇదే భవనాన్ని ఎన్ఎస్పీ డిఈ కార్యాలయానికి కేటాయించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. తమకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని రిజిస్టర్ అధికారులు చెబుతున్నారు. లేదు భవనాన్ని తామే వాడుకోవాలని ఈఈ ఆదేశించినట్లు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. రెండు శాఖలకు చెందిన అధికారుల మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్ళింది. రికార్డులతో వచ్చిన సబ్ రిజిస్టర్ సిబ్బందిని లోనికి రానియకుండా అడ్డుకున్నారు ఎన్ఎస్పీ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న భవనానికి తాళం వేస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులపై గొడవకు దిగటంతో వివాదం మరింత ముదిరింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం తాత్కాలికంగా కాస్త సద్దుమణిగింది. వేరే ఖాళీ ఉన్నాయి, చాలా ఖాళీ ఉన్నాయి. అంత పొలిటికల్ గా వేరే వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు. గవర్నమెంట్ అలా చేసిందా? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంకు భక్తుల కానుకల ద్వారా సమర్పించిన డిసెంబర్ నెల
22 రోజుల హుండీ ఆదాయాన్ని గురు రాజంగర భవన్లో లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3,53,54,465 రూపాయల నగదు, 465 రూపాయల నగదు, బంగారం 32 గ్రాములు, వెండి 1278 గ్రాములు లెక్కించగా వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చిన నగదును శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యొక్క అభివృద్ధి పనులకు భక్తులు సౌకర్యాల కోసం ఉపయోగిస్తామని శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్, శ్రీపతి ఆచార్యులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ మరో 3-4 రోజుల్లో రావచ్చు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఇక్కడ నాయకులు, కార్యకర్తలు కలిసి గెలిచే అభ్యర్థులను ఎంచుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు చేశాం. 5,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా నిర్మాణం చేపట్టిన లిఫ్ట్ను మరింత నిధులు మంజూరు చేపించి 10,000 ఎకరాల వరకు నీళ్లందించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం 1 గంట కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నాం. సివిల్ సప్లై విభాగంలో చరిత్ర సృష్టించే విధంగా పనిచేస్తున్నాం. కృష్ణా గోదావరి జలాల వినియోగంలో మనకు ఒక్క చుక్క కూడా నష్టం జరగకుండా పోరాటం చేస్తున్నాం. సాగర్ ఆయకట్టు పరిధిలో రికార్డు స్థాయిలో ఇవాళ పంటలు పండుతున్నాయి. అదేవిధంగా మద్దతు ధర ప్రకటించి వడ్లు కొంటున్నాం. ఈరోజు నేను మీ పట్టణం, మండలం కాని వాళ్ళని ముందుగా 15 మంది అబ్జర్వర్లని ఈరోజు సాయంత్రం వరకు ప్రకటిస్తాను. మీరు ఎవరెవరైతే కౌన్సిలర్గా పోటీ చేయదలుచుకున్నారో దయచేసి దరఖాస్తు చేసుకోండి. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం వరకు ఆ కార్యక్రమం పూర్తి కావాలి. ఆ అబ్జర్వర్లకి సరే కొంత వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలని బయట నుంచి పెడుతున్నాం. కొంత ప్రతి వార్డులో గెలిచే విధంగా, అంటే పూర్తిగా 100% వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం కానీ వాళ్ళ నుంచి కొంత అంచనాలు తీసుకుంటాం. మరి మీరు పట్టణంలో, మండలంలో పెద్దలందరూ కూడా ముందుకు 15కి 15 మంది బెస్ట్ అవైలబుల్ అందుబాటులో ఉండి పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల్లో బెస్ట్ పాసిబుల్ అభ్యర్థులని ఎంపిక చేసే పని ఇమ్మీడియట్ గా పూర్తి చేసుకుంటాం. అయితే మరి నాకు కొంతమంది ఇక్కడ కాదు హుజూర్ నగర్ లో మాట్లాడిన విషయం అంటే, వాళ్ళు కొన్ని వార్డులు వాళ్ళు మేము యునానిమస్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. అదంతా స్థానికంగా నేను ఆ వార్డులో ఉన్న పరిస్థితులు బట్టి మీరు ముందుకు పోండి, ప్రత్యేకమైన ఇదేం లేదు. అదేవిధంగా ఇతర పార్టీల పొత్తుతో విషయం కూడా మరి ఏ వార్డుకి ఆ వార్డులో మరి ఆ అభ్యర్థుల బట్టి డిసైడ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ నుంచి స్పెసిఫిక్ గా ఏం లేదు, స్థానికంగా ఆ వార్డులో, ఆ మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి మనందరం కూడా ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. మరి నేరేడుచర్ల మున్సిపాలిటీకి నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు
ఎమ్మెల్యే అయినాక ఏ విధంగా నేరేడు జిల్లా మున్సిపాలిటీ మారిందో విలేకరు మిత్రులు మీరే దాన్ని అంచనాలు వేసి జనానికి తెలియజేసిన అవసరం ఉంది. నేరేడు జిల్లా మున్సిపాలిటీపై నా దృష్టికి వచ్చిన అన్ని విషయాలపై దృష్టి పెట్టి నేరేడు జిల్లా మున్సిపాలిటీ మరి వేగవంతంగా అభివృద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు చెప్పినాం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు. ఇంకొక 15 కోట్లు మంజూరై ఇప్పుడు టెండర్ ప్రక్రియ స్టేజ్ లో ఉన్నాయి. అది కూడా వెంటనే ఆ టెండర్ పూర్తి చేసి పనులు మొదలుపెట్టే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా నేరేడుచర్ల పాలకీడు మండలాల్లో గతంలో ఎవరు ఊహించని విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. నిన్నటికి నిన్న పాలకీడు మండలంలో ఉన్న జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి విలేకరులకు నేను పూర్తి వివరాలు ఇస్తాను. గారు మీకు పంపిస్తే మీరు వాళ్ళకి ఇచ్చేసేయండి. మరి దాన్ని ఆ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మరి ఇదివరకు 5,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ఉంటే మొన్న మేడారంలో సాయంత్రం పూట జరిగిన కేబినెట్ మీటింగ్ లో నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, నా కేబినెట్ కొలీగ్స్ ని ఒప్పించి అది 10,000 పైచిల్లర ఎకరాలకి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మరి ఆ అంచనాలు పెంచి ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వచ్చే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా జాన్పాడ్ మేజర్ కి, ముక్త్యాల మేజర్ కి, కోదాడులో ఉన్న R9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరింత ఈ కాలువల విషయంలో లైనింగ్ కి, అదేవిధంగా ఈ 2 లిఫ్ట్ల సమర్థత పెంచుతూ ఎక్కువ ఆయకట్టు పెంచే విధంగా కొత్త అంచనాలు రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయడం జరిగింది క్యాబినెట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక్కదానికి అదనంగా 181 కోట్లు మంజూరు చేయించి 10,000 ఎకరాల ఆయకట్టుకి అదేవిధంగా రోడ్ల విషయంలో విద్య, వైద్య, మరి ఆరోగ్యం, ప్రజల సంక్షేమంలో అన్ని విషయాల్లో మనం వేగవంతంగా ముందుకు పోతున్నాం. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నిలబెట్టడానికి మీ ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్ర మంత్రిగా మీరందరూ గర్వపడే విధంగా ముందుకు పోతుందని చెప్పిన నేను కొంత ఆత్మ సంతృప్తి తెలియజేస్తున్నా. మనం ఈసారి ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత, ఈసారి మంత్రి అయిన తర్వాత నేను ఒక్క గంట కూడా సెలవు తీసుకోవాలి. ఒక్క గంట కూడా సరే. మీరు అందరూ ఎక్కువ తిరిగి వస్తే అప్పుడప్పుడు ఇరిటేట్ అయితే అవసరమో, కానీ ఒక్క రోజు కూడా వాస్తవంగా ఈ రోజు కూడా కొంత అనారోగ్యంగా పొద్దున పోదామా అవుతాను కానీ మీరు అందరు మీట్ చేస్తుందని చెప్పి కొంత సిక్కున్నా సరే బయలుదేరు. మరి నిరంతరం మన ప్రాంతం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ 2వ శ్రీశైలంగా పేరు పొందిన ఈ ఆలయానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి సంబంధిత శాఖల అధికారులు
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వామివారి కళ్యాణం, ఒడిబియ్యం, అగ్నిగుండాలు, అశ్వవాహన సేవ, గ్రామోత్సవం వంటి ప్రధాన ఘట్టాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు. శనివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం, ఆదివారం అగ్నిగుండాలు, సోమవారం అశ్వవాహన సేవ, బుధవారం సాయంత్రం గ్రామోత్సవంతో జాతర ముగియనుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని భావిస్తూ బారికేడ్లు, లైటింగ్, మైక్ సిస్టమ్, భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని నార్కట్పల్లి సిఐ నాగరాజ్ తెలిపారు. అయితే కోట్లలో ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటంతో జాతర అమావాస్య రోజులో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని చెబుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు. నేరేడుచల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం లెక్కింపు. కర్నూలు బీసీ భవన్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.